భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో సాయిబాబానగర్ సర్కిల్లో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకుడు చౌడప్ప హాజరు కావడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని, ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయన్నారు. దేశ సముద్ర ఉత్పత్తులలో 40% ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయని, ఏటా సుమారు $2,000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులు మన రాష్ట్రం నుండి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లో రొయ్యల చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపారు. అలాగే గార్మెంట్స్, టెక్స్టైల్స్ రంగాల్లో అనకాపల్లి, శ్రీ సత్యసాయి, గుంటూరు, పల్నాడు వంటి జిల్లాల్లోని ఫ్యాక్టరీలు, స్విమ్మింగ్ మిల్లులలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధికి ఎసరు వస్తుందని పేర్కొన్నారు. ఇందులో అత్యధికులు మహిళా శ్రామికులు కావడం గమనార్థం. మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులన్నీ పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని షరతులు పెడుతున్నదని అన్నారు. ఇప్పటికైనా ట్రంప్ నిర్ణయాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు సుంకయ్య, నాగరాజు, నాగరాముడు, రామచంద్రుడు, తోటమద్దులు, మహమ్మద్, భార్గవ్, నరసింహ, మురళీధర్, రాంబాబు, మహమ్మద్ గౌస్, సోమన్న, వెంకటలింగం, డి శ్రీనివాసులు, లక్ష్మీదేవి, సుశీలమ్మ, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు హరినాథ్, జైలాన్, గోగరి, గోపాల్, జిలాన్ బాషా, శివలింగం, సంజీవులు, సత్యంతో పాటు 100 మంది పాల్గొన్నారు. అయ్యా, అమెరికాతో స్నేహం చేయడము అంటే ధృతరాష్ట్ర భారత పాలకులందరూ కూడా అమెరికా స్నేహానికి దాసోహమైపోయి దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టే పద్ధతిలో ఇప్పటిదాకా పాలకులు ప్రభుత్వాన్ని పరిపాలించారు. ఈరోజు మోడీ అందరికంటే భిన్నంగా అమెరికాకు అత్యంత సన్నిహితుడిగా ఈరోజు భారతదేశ సార్వభౌమత్వాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టే పద్ధతిలో బీజేపీ 11 సంవత్సరాల పరిపాలన సాగుతున్నటువంటి విషయం ఉంది. ఈరోజు అమెరికన్ పెట్టుబడిదారు విధానాలు నీటి బుడగల్లాగా ఎప్పుడు పేలిపోతాయో అర్థం కాని స్థితి ఉంది. అటువంటి నీటి బుడగల్లాగా పేరిపోయేటువంటి దేశంతోనూ అటువంటి పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను అమలు చేయడం సరైనది కాదని చెప్తున్నా పాలకులు పెడచెవున పెట్టి ఈరోజు అమెరికన్ సరసన చేరి ఇప్పటికే భారతదేశ సార్వభౌమత్వాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన అమెరికాతో చాలా ఏళ్లుగా మోదీ స్నేహంగా ఉంటూ అదేవిధంగా అనేక వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా వ్యాపార ఒప్పందాలు చేసుకొని గ్యాట్లో WTOలో ఉండడం వల్ల సహజంగానే మన ఉత్పత్తులు అమెరికాకు పెద్ద ఎత్తున పోతున్నాయి. అదేవిధంగా వేరే దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు కూడా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన దేశం పైన ట్రంప్ ఈ సుంకాలు విధించడం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేకుంటే మన పారిశ్రామిక ఉత్పత్తులు కానీ అవి పన్నుల భారం మోయలేక వాళ్ళు ఎగుమతులు చేయకుండా ఆపే అవకాశం ఉంది. దీనివల్ల చాలా నష్టపోతారు మన కార్మిక వర్గం. అదేవిధంగా ఈరోజు ట్రంప్కు అమెరికాకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రష్యా, చైనా మన భారతదేశం కలవడం వల్ల ఈరోజు బెంబేలెత్తిపోతున్నాడు. దీంతో పిచ్చి పట్టిన మాదిరి ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మనం వామపక్ష పార్టీలని సహకారం తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ కానీ ఈ దేశం కానీ ముందుకు పోవాలా. అట్లా లేకుండా ఊరికే ఏదో రాజకీయం కోసం ఏదో కొద్ది జిమ్మిక్కులు చేసినట్టు కాకుండా ట్రంప్ విధానాలపైన ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన వైఖరితో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. కార్మికులే కాదు, ఆక్వా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు నష్టపోవడం, దాని మూలంగా కార్మిక వర్గం లక్షలాది మందికి నష్టం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. మరి ఒకప్పుడు ట్రంప్కు అనుకూలంగా ఉన్నటువంటి మోడీ ఈరోజు ట్రంప్ సుంకాలేసి భయపడితేనే కమ్యూనిస్టులు అంటేనే గిట్టని మోడీ ఈరోజు
రష్యా చైనా దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఈరోజు వాళ్ళతో నేను స్నేహంగా ఉంటానని చెప్పేసి అమెరికాను బెదిరించే పద్ధతిలో వాళ్ళ దగ్గరికి పోయి శరణు కోరినాడు తప్ప ఏదో కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు. ఇది మొత్తం భారతదేశ ప్రజానీకం ఆలోచించాలా. ఎందుకంటే ట్రంప్ ఎన్నికలప్పుడు మోడీ పోయి ప్రచారం చేసినాడు ట్రంప్కు ఓట్లేయండి అని చెప్పేసి అమెరికాలో. కానీ ఈరోజు 50% సుంకాలు ఈరోజు భారతదేశం మీద అమెరికా విధించింది. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో పెంచుతా అనే పద్ధతిలో ఈరోజు బెదిరిస్తా ఉంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఈరోజు ట్రంప్ విధిస్తున్నటువంటి 100% టారిఫ్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. ఈ ప్రపంచంలో నేనే గొప్పవాడుగా విర్రవీగుతూ, ఈ ప్రపంచంలో నేను ఏం చెప్తే పక్క దేశాలని భయపెడుతూ, యుద్ధాలతో భయపెడుతూ ఇదే ప్రపంచంలో శాంతిని పూర్తిగా అశాంతిగా చేసినటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో 950 కిలోమీటర్లకు పైగా ఈరోజు సముద్ర తీరం ఉంది. కోట్ల మంది అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆక్వారంగం మెయిన్ ప్రధానంగా రొయ్యలు, అదేవిధంగా చేపలు, గార్మెంట్స్ ఈరోజు వస్తువులు లేదా పత్తి వస్తువులు అన్ని కూడా అమెరికాకు ఎగుమతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అమెరికా ఎగుమతులకు సంబంధించి దిగుమతులకు సంబంధించి మా దేశానికి రావాలంటే 100% సుంకం కట్టాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని ఈరోజు ట్రంప్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈరోజు ట్రంప్ విధానాలని భారతదేశంలో చాలా స్పీడ్గా అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాడు? నరేంద్ర మోడీ ట్రంప్కి ఎందుకు భయపడతా ఉన్నాడు? ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాడు అనేటువంటిది మేము ఈరోజు కమ్యూనిస్టులుగా అడుగుతా ఉన్నాం. ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానం ఎట్లా ఉందంటే, ప్రపంచ దేశాలనల్లా తన ఆధీనంలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి ఆయన పాలన సాగిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో రాజుల కాలంలో చక్రవర్తులు సామంత రాజులపై దండయాత్రలు చేసి వారిని మానపానాలను ధనాలను మరి వాళ్ళ రాజ్యాలను ధనాన్ని ఎత్తుకుపోయి మరి ఆ రాజభ్రష్టులను చేసేవారు. అదేవిధంగా వారికి భయపడే వాళ్ళతో సిచ్చు కట్టించుకుంటూ మరి వాళ్ళ పరిపాలన సాగించేవారు. అదేవిధంగా ఈనాడు మన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి వారు చెప్పిన విధంగా మన దేశానికి పన్నులు ఏ రకంగా పెంచుతున్నా కూడా అడగకుండా మరి ఆ రకంగా నడుచుకోవడం జరుగుతుంది.